అదేవిధంగా కృష్ణాంజనేయ గారు ఉన్నారు, వారేమంటారు విందాం. మనోహర్ గారు ఏదైతే చెప్పారో ఎన్నికలకు ముందు అవే చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఖచ్చితంగా అంటే ఎవరైనా ఏదైనా మంచి పని లేదా చేస్తున్నప్పుడు ప్రశ్నించడానికి ఏమి ఉండదు. ఎవరైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, ప్రజలు కావచ్చు లేదంటే విపక్షాలు కావచ్చు. అయితే ఇక్కడ ఎన్నోసార్లు విమర్శలు చేసి దత్తపుత్రుడని, ఒక కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఇలాంటి విమర్శలని చేస్తూ కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండడానికి, అంటే జనసేన ఏదైతే చెప్తుందో అదే చేసుకుంటూ ముందుకు వెళుతుందో అందుకే భయపడుతున్నారా వైసీపీ మాట్లాడడానికి? మీ వ్యూ ఏంటి? అదేవిధంగా లక్ష్మణరావు గారి వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే పోటీ ప్యానల్ సభ్యులకి శుభ సాయంత్రం ఉంది. ముందుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేస్తారు. ఆయన చేసింది శాసనం. మామూలుగా అందరూ ఏదో మాటలు చెప్పేసి పోతూ ఉంటారు, అని కాదు, చేతలు చూపించారు. గత ఎన్నికల ముందు 2024లో మేము 175 ప్రబల్గాలు వరకు పాతాలని తోలుతాను, ఇంత పాతాలని తొక్కినాం. అది చెప్పి చేశారు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత నేను ప్రజలకు ఇది చేస్తాను, ఇలాంటి చేస్తాను. మీకు తెలుసు మీడియా మిత్రులకి అందరికి కూడా, అంటే మా ప్రభుత్వంలో భాగస్వామైన మేము కూడా కానీ తప్పు చేస్తే ఎవరినైనా సరే ప్రశ్నించాడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే తను ఇచ్చిన మాట కోసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో డివైడ్ అయిన తర్వాత 2 రాష్ట్రాలు రావాల్సినటువంటి నిధులు సరిగ్గా రాక, ఈ రోజు కూడా వాటి గురించి తెలియక పరిపాలన రాహిత్యంగా 2019 నుంచి 2024 వరకు ఎటువంటి, అంటే వీళ్ళకు రూల్ పొజిషన్ కానీ రూల్ ఆఫ్ లా కానీ ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగము లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం చేస్తూ పోయారే. కాబట్టి ప్రజలు కూడా చూసి ఎప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలా అని చెప్పి 2024లో చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజానాయకుడు. సో ప్రజానాయకుడు మాట ప్రజలు విన్నారు కాబట్టి వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేసి డిసైడ్ చేసి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఆ పేరు ఎత్తడం వల్ల ఈరోజు వాళ్ళకి వాళ్ళ యొక్క పార్టీ పరిస్థితి కానీ వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ నాయకుల పరిస్థితి ఎత్తుంది. ఆ అవినీతి కూరుకుపోయిన గంపలో ఎలా అయిపోయారు, ప్రజలు ఎలా బుద్ధి చెప్పారు అనేది క్లారిటీగా వాళ్ళకి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ జోలికి రాడు. ఇంకా మా అధ్యక్షుడు సోదరుడు మాటలకు వస్తే, పార్టీ నిర్మాణం చేయలేదన్నారు. నిర్మాణం చేయకనే మేము 15 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉంటారా ఈరోజు? 15 లక్షల మంది క్రియాశీలక సభ్యులు అంటే 500 రూపాయలు పార్టీ కట్టి వీళ్ళలాగా పెయిడ్ ఆర్టిస్ట్లో లేదా ఆ టయానికి 200 కోట్ల రూపాయలు బిర్యానీ తెచ్చేవాళ్ళు కాదు. మా జోబుల్లో నుంచి 500 రూపాయలు వేసి కట్టిన వాళ్ళు 15 లక్షల మంది ఈరోజు జనసేన పార్టీకి ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గం అని దాదాపు 300 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లని ఇన్ఛార్జ్లని ఉన్నారు. ప్రతి జిల్లాకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. 26 పార్లమెంట్లు ఉంటే 26. కాబట్టే మేమందరం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం పొత్తు ధర్మాన్ని పాటించాం. కాబట్టే మా క్యాడర్ ఉంది. కాబట్టే ఈరోజు 170 సీట్లని విచ్చవీగిన వైసీపీకి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టాం. ఇది మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా క్యాడర్ ఉంది, మేము చేసింది. ఈరోజు మేము ఈ యొక్క అధికారంలో వచ్చినాక పంచాయతీలకు ప్రాణం పోసాం, పంచాయతీలకు జీవం ఇచ్చాం. అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ తెలుదు, పంచాయతీలు అంటే తెలుదు. వైసీపీ గవర్నమెంట్లో ఏది పట్టించుకోలే, పంచాయతీ పదమే మర్చిపోయారు. అలాంటి పదానికి ఈరోజు పంచాయతీలన్నిటి కూడా ఒక జీవం పోసారు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్. అదేవిధంగా అడవులు అంటే నరుక్కుంటా పోవడమే. మనము అడవి మినిస్టర్ అన్నా, అడవులన్నా ఎర్రచందనము లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకోవాలని స్థానించి ఈరోజు అడవులకి ఆక్సిజన్ అందించే విధంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదేవిధంగా మురికి కాలువలు, పంట కాలువలు మునిగిపోయినాయి. అది కాలువలకే అసలు కాలువే కాదన్నారు. ఈరోజు ఆ కాలువలన్నీ కూడా సస్యశ్యామంగా ఆ కాలువలన్నీ పూడికలు తీయడంతో నీళ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో డోలీలు ఎత్తుకొని పోయే వాళ్ళు ఈరోజు హైవే లాగా రోడ్లు వేశాడు. ఇదంతా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజానాయకుడుగా ప్రజా పాలన మీద, ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండింటి మీద మేమేదో సంక్షేమం ఇచ్చేసాం, తలా బటన్ నొక్కేసాం, నాదేముండదు నాకు బటన్ ఎక్కేసాం, నేను వెళ్ళిపోదాం చెప్పట్లేదు. అభివృద్ధి సంక్షేమం రెండింటిని చూస్తున్నాం.
కనీసం 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ రోజైనా సరే మేము ఈ 1 year లో ఇది చేశాము, నెక్స్ట్ 1 year ఇది మా గోలు అని వీళ్ళు 5 సంవత్సరాలు ఒక్కసారి ఒక్క మినిస్టర్ గాని, ఒక్క ఎమ్మెల్యే గాని, లేకపోతే ఒక శాఖ గాని, లేకపోతే సాక్షాత్ సీఎం, మాజీ సీఎం అయిన జగన్మోహన్ ఒక్కరోజు చెప్పారా? అదే మేము చూడండి మా పాలన ఎంత బాగుందో. 1 సంవత్సరం అవుతానే ఎస్ మేము ఇది అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, తల్లికి వందనం ఇచ్చాము, డొక్కా సీతమ్మ పథకం ప్రారంభించాము అని ధైర్యంగా చెప్పాం. నెక్స్ట్ 1 year మా గోల్ ఏంటి, మేము ఎలా పోవాలని చెప్తాం. అంటే ఇంత ట్రాన్స్ఫరింగ్ గా చేస్తున్నాం కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి తూతూ మంత్రంగా పాడుతున్నా ఎవరి ఆటలు సాగగా వీళ్ళు ఎక్కడన్నా శవం కనిపిస్తుందా ఆడికి పరిగెద్దామా, లేదు ఎవరినోని చంపుదామా, ఆడికి పోయి పరామర్శ చేద్దాం అనే స్థితిలో ఉన్నారే గాని ఈ రోజుకి కూడా మనం ఏం ఆ రోజు మిస్టేక్ చేశాము, మనం గత 5 సంవత్సరాల పరిపాలనలో మన లోపాలు ఏంటి, ఆ లోపాలను ఎలా సరిదిద్దుకొని మనకు వెళ్ళాలని వీళ్ళకి ఎవ్వరికి లేదు. లేకపోగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. ఈరోజు గుండెల మీద చేసుకొని చెప్తున్నారు వైసీపీలో గెలిచిన సర్పంచ్లే, అయ్యా మాకు సర్పంచ్లు అంటే గౌరవమే లేదు, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అవుతానే సర్పంచ్ అనే పదానికి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇలా ఉంటుందని వాళ్ళకే తెలియదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక భారతదేశం మొత్తం కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని తీసుకుంటారు. ఇంకా మా నాయకుడి స్థాయి అంటారా? మా నాయకుడి స్థాయి ఏంటో మహారాష్ట్ర ఎలక్షన్ చూశారు, కర్ణాటక ఎలక్షన్ చూస్తుంటారు, ఇప్పుడు తమిళనాడు చూడబోతున్నారు. ఏ రాష్ట్రానికి పోయినా మా అధ్యక్షుడు ప్రజానాయకుడు, ఎటువంటి అవినీతి మరక లేదు, నీతి నిజాయితీ న్యాయం ధర్మమే మా అధ్యక్షుడి యొక్క 4 స్తంభాలు. ఏదైనా సరే 4 pillars అంటారు, నీతి న్యాయం ధర్మం, ఇదే మా నాయకుడు ఉన్నటువంటి వీటన్నిటి వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కదా వైసీపీలో ఎవరు కానీ సాహసం చేయరు. ఎందుకంటే 2024 ముందు ఎట్టా తిట్టారు వాళ్ళు, ఇలా తిట్టడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు వాళ్ళ పార్టీ అవుతేనేమి, వాళ్ళ పార్టీ నాయకులు అవుతేనే ఏ విధంగా మరుగుడు పడిపోయినారు. కనీసం అంటే దారిన పోయే దానయ్య కూడా వైసీపీ పార్టీ అంటే అది ఒకటి ఉందా అనే స్థాయికి వచ్చారు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు వస్తే అయ్యా మీరు ప్రాబ్లం ఉంటే వచ్చి అసెంబ్లీలో క్వశ్చన్ చేయడంటే వీళ్ళు ప్రభుత్వ డబ్బులు తీసుకొని, ప్రజా డబ్బులు తీసుకొని ఒకరు కూడా అసెంబ్లీకి రారు, ఒక సమస్య మీద మాట్లాడరు. మీరు అంటే అధికారంలో ఉంటేనే మాట్లాడతారా? అధికారంలో ఉంటే రాలేరా? ఇంకా ప్రతిపక్షం చూడకపోతే అడుక్కుంటారు వీళ్ళ నాయకుల ఈరోజు అనుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు రారు శాసనం చేస్తున్నాడు. మా అధ్యక్షులు చెప్పట్లేదు వీళ్ళ నాయకుల్లాగా ఏదో కాకమ్మ కథలు చెప్పేసి హాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పట్లేదు, శాసనం చేస్తున్నారు. మీరు రారు అంటే రారు అంతే. 2024లో అదపాతాన్ని తొక్క అన్నాడు, తొక్కి చూపించాడు. మళ్ళీ మాట్లాడతాను. ఈ రోజు భయపడుతున్నారు. మేము ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం 2 కూడా కానీ క్లుప్తంగా అండి. రైట్ ఒలేటి రాము గారు ఉన్నారు. కృష్ణాంజలి గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు అసలు టీడీపీ వ్యూ కూడా ఏంటో మనం తెలుసుకుందాం. రాము గారు, వెల్కమ్ టు ద డిబేట్.